పెట్టి చంపేసిన తర్వాత కూడా మొత్తం పీసెస్ అన్ని కూడా కట్ చేసి పీసెస్ ని కుక్కర్ లో ఉడకబెట్టిన తర్వాత చెరువులో పాడేసినట్టు చెప్పారు. అయితే ఆ చెరువులో సర్చ్ ఆపరేషన్ పోలీసులు నిర్వహించగా కూడా అక్కడ ఎటువంటి బాడీ పీసెస్ కూడా లభించలేదు అంటూ కూడా పోలీసులు చెప్పారు. అయితే నెక్స్ట్ వర్షన్ గా కూడా మరి ఏం చేసామని గట్టిగా అడగగా కూడా గురుమూర్తి మరొకసారి బాత్రూమ్ లో పొడిచి చంపి ముక్కలుగా చేసి ఫ్లష్ చేశానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే అసలు ఎలా చంపాడు, బాడీని ఏం చేశాడనేది కూడా ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. మరి ఈ నేపథ్యంలో గురుమూర్తి నిజంగానే సైకోనే, ఆయన మెంటాలిటీ నిజంగా అలానే ఉండేది అంటూ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న వారు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే గురుమూర్తి, మాధవి ఇద్దరు కూడా ప్రకాశం జిల్లాలో ఉండేవారు, కానీ ఉద్యోగరీత్యా కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో బిగ్ టీవీ కూడా వారి కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో కూడా మాట్లాడింది. అసలు వీరిద్దరు బంధం ఎలా ఉండేది, గురుమూర్తి ఎలా ఉండేవాడు, పిల్లల్ని ఎలా చూసుకునేవాడు, తన భార్యతో ఎలా ఉండేవాడు అని కూడా బిగ్ టీవీ మాట్లాడింది. అలానే మాధవి చనిపోయే ముందు కూడా వారి కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడిందని కూడా బిగ్ టీవీ అడిగే ప్రయత్నం చేసింది. అయితే మొత్తం కూడా కుటుంబ సభ్యులు అసలు గురుమూర్తి గురించి ఏం చెప్పారు, మాధవి ఏం మాట్లాడిందని కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. వెంకటి మాధవి నా మనవరాలు. వెంకటి మాధవి నా మనవరాలు అయితే ఓడి శిక్ష ఎట్నంటే అట్లా చేసి కొట్టి తిట్టి చేస్తున్నాడు. కొట్టి తిట్టి చేసి దాన్ని గోడ ఆడిస్తుండు. ఇక్కడ గుడక జరిగింది. నా చెయ్యి గుడక ఇరగొట్టిండు. ఒక పారి వచ్చి నా కొడుకు ఇంట్లోనే తన్నుతా ఉండడు, ఓని ఇష్టం వచ్చినట్టు. ఓని ఏదో ఒకటి శిక్ష పెట్టాలి మీరు. ఓనికి ఇంతక పోగొట్టకూడదు. వాడు పెళ్ళి 13 సంవత్సరాలు పెళ్ళయింది. 13 సంవత్సరాలు పెళ్ళయి ఓని ఎట్టనంటే అట్ట మాట్లాడి తన్నడం, చెయ్యడం, కొట్టడం, తిట్టడం అందరూ, వాళ్ళ ఆడబిడ్డ గుడక, ఓని అక్క గుడక అందరూ ఈ రకంగా చేసిండ్రు నా మనవరాల్ని. నా పెద్ద కొడుకు కూతురు ఆ రకంగా చేసి ఆ రకంగా చెందిండు. ఓని ఏదో ఒకటి శిక్ష పెట్టాలి మీరు. నా పెద్ద కొడుకు కూతురు దాన్ని అమాయించి, దాన్ని గోడాడిచి, దాన్ని ఎటనంటట చేసి దాన్ని కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు. అప్పో సప్పో తెచ్చుకొని నా కొడుకు కంపెనీలలో 3 ఆడపిల్లలు అప్పో సప్పో తెచ్చుకొని కంపెనీలలో చేసిండు. చేసి